హలో వ్యూవర్స్. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా చాలామంది కపుల్స్కి మిస్క్యారేజ్ ఆర్ అబార్షన్ కావచ్చు. ఇట్లా గర్భస్రావం అయిన సమయంలో చాలామంది కపుల్స్ ఎంతో బాధకు లోనవుతారు. అసలు మిస్క్యారేజెస్ ఎందుకయింది, మాకే ఇట్లా ఎందుకయింది అని చాలామంది అడుగుతారు. సో అబార్షన్ ఆర్ మిస్క్యారేజ్ కావడానికి 5 ముఖ్యమైన కారణాల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. సో మిస్క్యారేజెస్ కావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే భార్యాభర్త ఐదర్ మేనరికం కావచ్చు లేదా అన్రిలేటెడ్ వాళ్ళు కావచ్చు. మీరు చూడ్డానికి కంప్లీట్గా నార్మల్గా ఉండవచ్చు, అయినా మీ బేబీ ఆర్ ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని జెనెటిక్ కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి. తల్లి నుంచి వస్తున్న క్రోమోజోమ్స్, తండ్రి నుంచి వస్తున్న క్రోమోజోమ్స్ ఎక్స్చేంజ్ అయ్యి బేబీకి ఒక యునీక్ క్రోమోజోమల్ కాంపోజిషన్ తయారవుతూ ఉంటుంది. ఇట్లా అయ్యే సందర్భంలో కొన్నిసార్లు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అవ్వవచ్చు. అట్లాగే మీది మేనరికం అయితే మేనరికంలో బికాస్ ఆఫ్ క్లోజ్ రిలేషన్ కొన్ని జనరేషన్స్ నుంచి జీన్స్ షేర్ అవుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు మీరు నార్మల్గా ఉన్నా కూడా మీరు ఒక పర్టిక్యులర్ క్రోమోజోమల్ కండిషన్కి క్యారియర్ అవ్వచ్చు. క్యారియర్ అంటే మీలో ఆ జబ్బు లేదు కానీ మీ నెక్స్ట్ జనరేషన్లో అటువంటి జబ్బు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అట్లాంటి వారిని క్యారియర్స్ అంటాము. ఇట్లా క్యారియర్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఒక మనిషిని చూసి వారు ఫలానా డిసీజ్కి క్యారియర్ అని చెప్పడం వీలు పడదు. ఓన్లీ జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారానే మీ క్యారియర్ స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇటువంటి క్యారియర్ స్టేటస్ ఉన్నవారు ఇద్దరు పెళ్లి చేసుకుంటే వారి నెక్స్ట్ జనరేషన్లో ఇటువంటి డిసీజ్ ఎక్కువగా ప్రొనౌన్స్ అవ్వచ్చు. ఇటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండడం మిస్క్యారేజ్కి ముఖ్యమైన రీజన్. మనము జనరల్గా అయ్యే మిస్క్యారేజెస్ అన్నింటినీ తీసుకుంటే సుమారు 30-40% మందిలో మిస్క్యారేజ్ అయిన ఫీటస్లో ఏదో ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం జెనెటిక్ టెస్టింగ్ చేస్తే కానీ ఎటువంటి ప్రాబ్లం ఉంది అని కరెక్ట్గా చెప్పలేము. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే తల్లిలో కానివ్వండి, తండ్రిలో కానివ్వండి షుగర్ ఎక్కువగా ఉండడం, అంటే కంట్రోల్లో ఉండకుండా ఉండడం, బీపీ ఎక్కువగా ఉండడం, బరువు ఎక్కువగా ఉండడం, అట్లాగే థైరాయిడ్ ఎక్కువగా ఉండడం, అంటే థైరాయిడ్ కంట్రోల్లో లేకుండా ఉండడం, ఐదర్ హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ, అట్లాగే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణమయ్యి మిస్క్యారేజెస్కి దారి తీయవచ్చు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మిస్క్యారేజ్. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. అంటే గర్భసంచి లోపల అడ్డుపొర, అంటే సెప్టమ్ లాంటిది ఉన్నా, లేదా ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా, లేదా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, అంటే గర్భసంచి ద్వారం వదులుగా ఉన్నా, అంటే ప్రెగ్నెన్సీని పట్టుకోవడానికి దానికి సరైన శక్తి లేకపోయినా కూడా మిస్క్యారేజెస్ చూస్తూ ఉంటాం. ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్. గర్భసంచి లోపలి పొరలో ఏదైనా ఇన్ఫెక్షన్స్, అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ లేదా ఆటోఇమ్యూన్ డిసీజెస్, అంటే కొంతమందికి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ లేదా ల్యూపస్ యాంటీబాడీస్, ఇటువంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా వారిలో రక్తం తొందరగా గడ్డకట్టి బేబీకి రక్త సరఫరా తగ్గి మిస్క్యారేజెస్కి కారణం కావచ్చు. ఫైనల్ ఇంపార్టెంట్ రీజన్ లైఫ్ స్టైల్ కాజెస్. అంటే తల్లి అధిక బరువు ఉండడం లేదా బరువు తక్కువగా ఉండడం, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్, ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మిస్క్యారేజెస్ చూస్తూ ఉంటాం. సో మనం మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేసుకోవడానికి మిస్క్యారేజెస్కి ముఖ్యమైన రీజన్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, స్ట్రక్చరల్ అంటే యూట్రస్లో ఉండే అబ్నార్మాలిటీస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అండ్ ఫైనల్లీ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్సెస్. ఇటువంటివి ఏమీ లేకపోయినా కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్గా కూడా చాలామందికి మిస్క్యారేజెస్ జరగవచ్చు. ప్రతి మిస్క్యారేజ్ని మనం అరికట్టలేం,
కాకపోతే మీకు 2 కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ వరుసగా మిస్‌క్యారేజెస్ అయినట్టయితే దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అటువంటి సందర్భంలో మీరు తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా నెక్స్ట్ మిస్‌క్యారేజెస్‌ని మనం అరికట్టవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.